హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు దేని గురించి అంటే, నేను ఎక్కడైతే లాస్ట్ టాపిక్ ఆపేసానో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ టాపిక్ ఏంటో మీరు వీడియో చూసే ఉంటారు కదా. రైస్ ఎందుకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అన్నాను, రైస్ తింటే ఎందుకు మంచిది కాదు, ఇప్పుడు ప్యూర్గా మొత్తం దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్లో మెయిన్ రైస్ గురించి, మిగతా నేచర్ గురించి, అన్నింటి గురించి ఉంటుంది. సరే చూడండి. సో ఏంటంటే, రైస్ ఎందుకు అంత అవాయిడ్ చేయమని అంటున్నానంటే, రైస్లో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉంటుందండి. మన వాళ్ళు తిన్నారు కదా, మన తాతలు తిన్నారు కదా, ముత్తాతలు తిన్నారు కదా, మరి మనం తింటే ఏమైంది బొక్కలే అంటారు. మన ముత్తాతలు తాతలు తిన్న కాలంలో వాళ్ళు చేసిన పని మనం ఒక వంతన్నా మనం వాళ్ళు చేసినంత పని మనం చేస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు, అప్పుడు మీకే తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు చేసినంత పని మనం చేస్తే రైస్ తిన్నా తప్పులేదండి, మనం అరగించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేసేవారు, ఫుల్గా తినేసిన ఫుల్గా పని చేసేవారు. సో ఏమైంది, మొత్తం ఆ తిన్నదంతా అరిగిపోయేది, అంతా ప్రాబ్లం లేకుండా ఉండేది, అన్నీ ఉండి. అండ్ ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడు కాలంలో కూడా మనలాగా ఈ మెక్డానల్డ్స్ అని, బేకరీ ఐటమ్స్ అని ఏం లేవు కదా ఆ కాలంలో. వాళ్ళు ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఏం తినేవారు, ఇది ఒక్కటే కదా తినేది కార్బోహైడ్రేట్. బట్ మనకు అలా కాదు కదా. మనం ఏం చేస్తున్నాం చెప్పండి. మనం అదే కాదు, దాంతోపాటు రైస్ తింటున్నాం. రైస్ తినేసి వదిలేస్తున్నామా, రైస్తో పాటు మెక్డీ అంటున్నాం, బర్గర్ కింగ్ అంటున్నాం, మళ్ళీ కేఎఫ్సీ అంట, ఇవన్నీ తింటున్నాం. కేఎఫ్సీ తింటే ప్రోటీన్ అనుకుంటాం, కానీ దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ యాడ్ చేస్తున్నారు కదా. ఎలా అంటే దాని మీద ఫ్రై చేసే ముందు దాని మీద ఒక రకమైన పిండి వేస్తారు. ఆ పిండి వల్ల అది కార్బోహైడ్రేటే. ఆ చికెన్ కూడా ఏమి న్యాచురల్ చికెన్ కాదంట, చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. అందులో కూడా ఏంటి ఆర్టిఫిషియల్గా తయారు చేసిన చికెన్ లాంటిదే, అది కూడా మంచి చికెన్ ఏం కాదు అన్నారు. సో ఇలా చాలా ఉన్నాయి రకాలు. మరి అవే కాదు, బేకరీ ఐటమ్స్ చాలా రకాలు తింటూ ఉంటాం మనం. బేకరీ ఐటమ్స్ తినడం వల్ల ఆల్రెడీ మనం కార్బోహైడ్రేట్ తిన్నాం, ఇంకా బేకరీ ఐటమ్ తింటే ఇంకా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది కదా బాడీలో. దానికి తోడు మనం ఇంకా ఏమన్నా స్వీట్స్ తిన్నాం, స్వీట్స్, మళ్ళీ పంచదార, ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చేసిన ఇన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇవన్నీ వస్తాయి. నార్మల్గా మనకి పంచదార ఎక్కడి నుంచి దొరుకుతుంది, అయితే తేనె, న్యాచురల్గా అయితే తేనె, లేదంటే చెరుకు కర్ర ఏం చేస్తున్నాం, చెరుకు కర్రని మొత్తం హైలీ ప్రాసెస్డ్ చేసి దాని నుంచి షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది తింటున్నాం. అది చాలా డేంజర్ అంట, అది తినడం చాలా డేంజర్. సో అలాగా మనం ఎన్ని రకాలైన ఫుడ్స్ తింటున్నప్పుడు మన బాడీ కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందా? సో చాలా మందికి డయాబెటీస్ రావడానికి కారణం కూడా అదే. అండ్ ఇవన్నీ కాదు, ఇది వరకు మనం తినేది కూడా ఆయిల్ వేసుకోకుండా ఏం వేసుకునేవాళ్ళం, ఘీ వేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, ఘీ కాదు, బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మన కంట్రీలో ఇది కాదు, ఘీ కాదు, దానికంటే చాలా మంచిది ఆయిల్ అని చెప్పి అందరినీ నమ్మించి మోసం చేసేవాళ్ళు. ఏంటి, చాలా హైలీ ప్రాసెస్డ్ ఆయిల్ అంటారు కదా, మనం ఇప్పుడు కూరలో వాడుతుంది అదే. ఏంటి సన్ఫ్లవర్ ఆయిల్ అని, గ్రౌండ్నట్ ఆయిల్ అని, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. సో ఇలాగా మనం ఇవన్నీ తింటున్నాం, ఎన్ని రకాలు తింటున్నప్పుడు బాడీ ఎలా తట్టుకోగలదు, ఎంతవరకు తట్టుకుంటుందో అంతవరకు తట్టుకున్నప్పుడు ఏమవుద్ది, చాలా ప్రాబ్లమ్స్ మన మీదకి ఇసురుతుంది. బాడీ అంటే ఎంతకాలం తట్టుకుంటుంది, కొంతకాలం తట్టుకుంటుంది. మనం ఇంకా ఇస్తే అప్పుడు ఏం చేస్తుంది, డయాబెటీస్లోకి వస్తుంది మన బాడీ కూడా. సో అదే చెప్తున్నా, ఎవరికైనా ఎంత సాధ్యమైతే అంత సాధ్యంగా అందరూ రైస్ మానేసి మిల్లెట్స్ ఉంటాయి,
మిల్లెట్స్ అనండి. రైస్కి ఆల్టర్నేటివ్ అంటే అదే. దాంట్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో అవి ట్రై చేయండి. మిల్లెట్స్ అంటే తెలుగులో ఏం చెప్పాలంటే కూరలు అంటారు, మళ్ళీ అడ్డకూరలు అంటారు, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి రీసెర్చ్ చేయండి మిల్లెట్స్ అంటే ఏంటనేది, గూగుల్లో కొట్టి చూడండి, ఇంకా చాలా రకాలు వస్తాయి. నేను చెప్పినవి కూడా ట్రై చేయండి. సో అవే కాదు, సో తింటున్నప్పుడు కూడా నేను రైస్ మానలేకపోతున్నాను రా బాబు అనుకున్నారనుకో, ఒక పూట తినండి రైస్, ఇంకో పూట అది తినండి. అప్పుడు రైస్ తిన్నప్పుడు కూడా ఇవన్నీ వదిలేయండి. ఇవి ఉన్నాయి చూడండి, మిగతా నేను చెప్పిన అన్ని ఐటమ్స్ అన్నీ వదిలేయండి. అవన్నీ వదిలేసారనుకో రైస్ తిన్నా ప్రాబ్లం ఉండదు. బట్ మనం అవన్నీ వదలలేం కదా. వాటితో పాటు ఇవి తింటాం. ఇవి తింటే ఏమవుద్ది, పెంట అవుద్దా హెల్త్కి? ఖచ్చితంగా పెంట అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. మనం తినే ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా. మళ్ళీ నేను ఇంకా చెప్పలే, బేకరీ ఐటమ్స్లోనే మళ్ళీ ఇంకా రకరకాలు ఉన్నాయి. ఏంటి, చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని, ఇవన్నీ హైలీ ప్రాసెస్డే కదా ఫుడ్స్ అన్నీ. ఎందుకంటే నేచురల్గా వచ్చాయంటే మనకి డైరెక్ట్ తయారయ్యే డైరెక్ట్ న్యాచురల్గా వచ్చి, ఇప్పుడు రేగుపళ్ళు ఉన్నాయి, అవి న్యాచురల్గా వస్తున్నాయి. మిగతా ఉన్నాయి, అవి న్యాచురల్గా ఏమన్నా వస్తున్నాయా? లేవు కదా. ఏవి న్యాచురల్గా రావు మిగతా ఏమన్నా. ఈ రేగుపళ్ళు అని ఇవన్నీ ఇవన్నీ న్యాచురల్గా వస్తాయి. మనకి న్యాచురల్గా వచ్చినాయి, మనం తింటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు న్యాచురల్గా వచ్చి కూడా దాంట్లో కూడా హైబ్రిడ్ వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి. అవి కూడా మనం చూసుకుని తినాలన్నమాట. క్రాప్స్లో కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వచ్చినాయి, చాలా ఉన్నాయండి. మన హ్యూమన్స్ చాలా కంపు చేశారు, చాలా రకాలని మనం కంపు చేసాం అన్నమాట. అర్థమైందా? జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వచ్చినాయి. మళ్ళీ అందులో కూడా కోల్డ్లో కూడా అవి జెనెటికల్లీ మోడిఫైడే కదా. ఏంటి, 6 నెలల్లో బాగా లావ్ అయిపోవడానికి అది జెనెటికల్లీ మోడిఫైడే కదా బ్రాయిలర్స్. లేకపోతే 6 నెలల్లో న్యాచురల్గా దేవుడు మనకు సృష్టించింది, న్యాచురల్గా 6 నెలల్లో ఎందుకు లావ్ అయిపోద్ది? అవ్వదు కదా. అవన్నీ మన సైంటిస్టులు చేసిన వింత వింత ప్రయోగాల వల్ల ఇవన్నీ వచ్చినాయి. అర్థమైందా? అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా వాళ్ళు తయారు చేసే ఇండస్ట్రీలు ఏదైతే ఉన్నాయో బాగా ప్రజలు అడిక్ట్ అవ్వడానికి సైంటిస్టులను పెట్టి మరీ దాన్ని తయారు చేయిస్తారంట. మీకు అది తెలుసా? ఇప్పుడు డోరిటోస్ ఉంది, మీరు దాని గురించి ఒకసారి చూడండి. ఆ చిప్స్ని అంట జనాలు బాగా టేస్ట్గా, అన్ని టేస్ట్ బడ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యేటట్టు, బాగా ఎడిక్ట్ అయ్యేటట్టు తయారు చేయించారంట సైంటిస్టులు పెట్టించి మరి. అర్థమైందా? అలాంటి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వచ్చి జనాలు బాగా, వాళ్ళకేం కావాలి, వాళ్ళు బిజినెస్ కావాలి, అంతేకాని జనాల గురించి ఎవరికి కావాలి? సో జనాలు ఎంత ఎడిక్ట్ అయితే అంత ఎక్కువగా ఉంటారు. సో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అన్నీ చేసేది అదే, జనాల్ని ఎలాగా మనకి అనుకూలంగా మార్చుకోవాలి. ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, అదేంటి, ఇది వరకు మనం బతకడానికి తినేవాళ్ళం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, టేస్ట్ కోసం తింటున్నాం. బతకడానికి తినడానికి ఒక మీనింగ్ ఉంది, టేస్ట్ కోసం తినడం ఒక మీనింగ్ ఉంది. అర్థమైందా? బతకడానికి ఏముంది, నార్మల్గా కొంచెం ఫుడ్ తింటే దానికి సరిపోద్ది. బట్ అలా కాదు, టేస్ట్ కోసం తిన్నాం అనుకో, ఒక రకమైన టేస్ట్ రావాలి, మళ్ళీ దాంట్లో ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి, డిఫరెంట్ రకాలైన మసాలాలు వేసుకోవాలి, ఇలాంటి చాలా ఉంటాయి. అలాగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కంపెనీస్ అన్నీ, వాళ్ళందరూ కుమ్మక్కయ్యి అన్నీ కూర్చుని ఇలా టేస్ట్ కోసం వింత ఫార్ములాలు కనిపెట్టి ఆ ఫార్ములాలన్నీ అందులో మిక్స్ చేసి అవి యాడ్ చేసి వదులుతున్నారు అంతే. మళ్ళీ ఇవి కూడా కాదు, పాలు కూడా ఏమన్నా ప్యూరిఫైడ్ పాలు వస్తున్నాయి మనకి? కాదు కదా. మళ్ళీ మనం తాగే టీ కాఫీ రోజు తాగకూడదు, అది కూడా చాలా డేంజరే. సో అలాగ చాలా ఉన్నాయి, నేను చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడున్న సొసైటీలో జరిగేవన్నీ. ఇంకా మందు సిగరెట్ అంటారా, అది ఎలాగో చెడ్డదే, బట్ అది ఎవడో వదలడనుకోండి, అది పట్టుకుని కూర్చునే ఉంటారు. అది చెడ్డదని చెప్పినా జనాలు తెలుసు, ప్రతి ఒక్కడికే తెలుసు. బట్ వాటికంటే డేంజర్ ఇది, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని వాటికంటే చాలా డేంజర్, హైలీ డేంజర్ అవి. అర్థమైందా? అది ఎప్పుడో ఒకసారి తాగుతారు కొంతమంది, రెగ్యులర్గా తాగేవాళ్ళకైతే ప్రాబ్లం, కానీ
ఎప్పుడో ఒకసారి తాగేవాడికి ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇవి ఫుడ్ ఐటమ్స్ మనం రెగ్యులర్గా తింటాం. సో వీటి గురించి థింక్ చేయాల్సింది చాలా ఉందన్నమాట. సో థింక్ చేయకుండా ఏం చేయకుండా మనకి ఏం దొరికితే తినేయడం కాదు, ఆకలి తీరకం కదా అని ఏది దొరికితే తినేయడం కాదు, టేస్ట్ బడ్స్ సాటిస్ఫై చేయడానికి ఏది దొరికితే తినేయడం కాదు. అండ్ ఇంకొక అలవాటు ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్తే మనకు ఖచ్చితంగా మధ్యాహ్నం పాప్కార్న్ తినాలని రూల్ ఏమైనా ఉందా? మధ్యాహ్నం అయినా రాత్రి అయినా ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్తే పాప్కార్న్ తినాలని రూల్ ఏం లేదు కదా. ఒకసారి ఆలోచించండి. పాప్కార్న్ అనే కాదు, ఏదన్నా అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమిటి పెడతారు కదా, అవి తినకుండా సినిమా చూడలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కంపెనీ వాళ్ళు మనకి వాళ్ళు అలవాటు చేశారు అంతే. మనకి ఇవన్నీ అవసరమే లేదు. ఒకసారి క్లియర్గా ఆలోచిస్తే, ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ మనకు అవసరమా? అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది, చెప్తాను దాని గురించి కూడా. సో అదండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.